ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీతో ఒక చిన్న మాట మాట్లాడదామని నేను ముందుకు వచ్చాను. అదేంటంటే, చూస్తున్నారుగా ఈ సముద్రం ఎంతో పొంగుతుందో. మీకేమనిపిస్తుంది ఈ సముద్రాన్ని చూస్తుంటే? కొన్నిసార్లు కష్టాలు మనల్ని ఈ సముద్రం ఏ విధంగా అయితే పొంగుతుందో అదేవిధంగా మనల్ని ముంచేయాలని చూస్తుంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత కలవరం ఎదురైనా కూడా మనం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడేమో అనుకుంటాం, కానీ ఆయనలో ఉండి దేవునిలో విశ్వాసం మరింతగా పెంచుకుంటూ ఆయనలో మరింత ఎక్కువగా పరిగెత్తాలి. దేవుడు ఏ విధంగా అయితే సముద్రానికి సరిహద్దుగా ఇసుకను ఏర్పాటు చేశాడు, ఆ సరిహద్దుని దాటి అవి బయటకు రాలేవు. సో అదేవిధంగా మన కష్టాలకు కూడా దేవుడు ఒక సరిహద్దుని ఇస్తాడు. ఒడ్డున నిలబడి నువ్వు అటువైపు నడు, ఇటువైపు నడు అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు. అసలు దేవుడు చేయి విడిచిపెట్టాడు అనుకుంటాం, కానీ ఏమాత్రం చేయి విడిచిపెట్టకుండా మన పక్కనే ఉండి మనల్ని నడిపిస్తాడు. నా యేసయ్య